హాయ్ అండి. చాయ్తో ఏదో ఒక కాంబినేషన్ ఉంటే అది బాగుంటుంది కదండి. అలానే ఈరోజు శనక్కాయ పిక్కలు అయితే నేను వేపానండి పిల్లల కోసం, మా వారి కోసం. టీ పిల్లలు తాగరు, వాళ్ళకి పాలు కాచాను. మా వారికి నాకు టీ అండి. ఈవినింగ్ అయితే ఇంకా మాకు చాయ్ పెట్టాల్సిందే కంపల్సరీ. నేను బాగా ఎడిట్ అయిపోయాను ఈ రీసెంట్ టైమ్స్లోన. చాయ్ లేకపోతే ఇంక ఈవినింగ్ అయినట్లేదు. ఏ టైం అయినా ఇంక నైట్ తాగేయాల్సి వస్తుంది. నైట్ అంతా నిద్ర ఉండట్లేదు. టీ తాగితే నిద్ర పట్టదు అంటారు, ఎంతమందికి తెలిసి ఈ విషయం. నాకు మాత్రం నిజంగా టీ ఏమైనా తాగాను అంటే నైట్ అంతా ఇంక జాగారమేనండి. అలా ఉంటుంది పరిస్థితి. ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసి చాయ్ పెట్టానండి. చాయ్ కూడా మంచిగా స్ట్రాంగ్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. చాయ్ పెట్టేసి మా పెద్ద పాపతో అలా ముచ్చట్లాడుతూ తనకి అప్పుడే జల్లేసి గుడ్డకి జల్లేసి నీట్గా రెడీ చేసేసాను. ఈవినింగ్ ఎవ్రీడే ఈవినింగ్ కూడా రెడీ చేస్తాను వాళ్ళ నుంచి. నేను రెడీ చేసేసి ఇంకా పాలు కాచేసి ఇద్దరికి ఇచ్చేద్దామని పాలు మరగొచ్చేసి చల్లారబెట్టి ఇచ్చేసాను. ఇస్తే వాళ్ళిద్దరు తాగుతున్నారు. ఈ గ్యాప్లో ఇంకా పల్లీలు ఫ్రై చేసి మా వారికి ఇచ్చేసాను. ఆయన అక్కడ తింటున్నారు, నేను ఇక్కడ తింటూ వంట చేస్తున్నానండి. ఇంకా అక్కడ కూర్చొని తిన్నానంటే టైం అయిపోద్ది. అలా అని చెప్పేసి వంట స్టార్ట్ చేసేసాను. పిల్లలకి 7:30కి ఇంట్లో ఇలా పెట్టేస్తాను. అలాగే పిల్లలకి చప్పగా, మాకు కారంగా. ఇంకా దానికి అన్నిటికి ఇప్పుడు నైట్ ఏం వంట చేస్తాం ఎక్కువ అని చెప్పేసి ఎవ్రీడే వంట అయితే కంపల్సరీ ఉంటుందండి. రైస్, రసం, కర్రీ ఈ 3 పెడతాను. ఈరోజు మాత్రం టమాటా పచ్చడి చేసేసాను. ఇది దోశతో బాగుంటుంది, మార్నింగ్ చట్నీ కింద అయిపోతుంది. ఇప్పుడు నైట్కి రైస్ కానీ బాగుంటుంది అని చెప్పేసి చేసేసాను. మా వారు కూడా లాస్ట్ టైం ఒకసారి చేశాను, సూపర్ ఉందని చెప్పారండి. అలా చెప్తే ఇంక మనం ఊరుకుంటామా, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాము. అలా అని ఇంక చేసేసాను. తనకు కూడా బాగా నచ్చింది. ఇంక ఇదైతే ఎవరికైనా ఈజీగా చేసేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా దాన్ని మిక్సీ పట్టేసి పోపు పెట్టేస్తానండి. మిక్సీ పట్టినప్పుడు ఒక 3-4 బౌన్స్ నేను తినేస్తాను. నాకు చాలా ఇష్టం పచ్చడి అంటే. పులుపుగా భలే ఉంటుందండి టేస్ట్. అలా అని చెప్పేసి మంచిగా ఉందని ఒక టేస్ట్ కోసం చూస్తూ తినేస్తాము. ఏ ఫుడ్ అయినా మనం చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నీట్గా తింటే ఏదైనా చేయాలనిపిస్తుందండి. మా ఇంట్లో మాత్రం నాకు 100% సపోర్ట్ చేస్తారు. ఏది చేసినా నీట్గా తింటారు, తినేది కొంచెమైనా నీట్గా తింటారు. దానిలో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ వంటనా ఇదిగోండి ఇలా పోపు వెనక నుంచి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ కూడా నేను తాలింపు పెట్టేదానికి లేదు, అది డైరెక్ట్గా చేసేయచ్చు. మీకు రెసిపీ కావాలంటే నాకు ఎవరైనా కామెంట్ చేస్తే నేను రెసిపీ పెడతానండి. ఇంక